ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రతి విమర్శలు ఇటీవలే ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నాయకులపై విమర్శలు అతిగా మారిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యల వరకు ఈ విమర్శలు వెళ్తున్నాయంటే నిజంగానే ఒక రకంగా ఆశ్చర్యకరంగానే చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి నగరి, మాజీ ఎమ్మెల్యే రోజాపై ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. రాజకీయంగా రోజాను ఎదుర్కోవాలే తప్ప వ్యక్తిగత సహనానికి, అసహనానికి పాల్పడడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి రోజా గాలి భానుప్రకాష్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్కే రోజా వ్యవహారంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారట. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటున్నారట పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఒక్కసారిగా సంచలనంగా మారాయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు తనపై భానుప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాను మౌనం వహించబోమని చెప్పిన రోజా భానుప్రకాష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ అంటే చులకన భావంతో ఉన్న వారికి కనువిప్పు కలగాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళ తరపున తాను పోరాటం చేస్తానని, న్యాయం దక్కే వరకు పోరాటం కొనసాగుతుందన్నదా రోజా. ఏ మహిళ కూడా ఇలాంటి ఆవేదనకు గురి కాకూడదని రోజా ఎమోషనల్ అయ్యారు.